లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలో రోజా రాజకీయం. అసలు ఢిల్లీ ఏంటి, రోజా ఏంటి, అంత సీన్ ఉందా? ఒకవేళ ఉంటే ఎందుకుంది, దీని వెనకాల ఎవరున్నారు, ఈవిడ అసలు అక్కడికి వెళ్ళి ఏం చేశారు అనేదంతా కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి రోజా హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం అవటం. అదేంటి, రోజా ఏంటి, ఢిల్లీ ఏంటి, హడావుడు ఏంటి అని చెప్పేసి చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. సరే, అసలు కథ ఏంటి అంటే, వీళ్ళు పర్పస్ మీద వెళ్ళారు, కానీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేది ఇంకొకటి. సో ముందు ప్రధానంగా ఢిల్లీలో రోజా, అక్కడ కనెక్టివిటీ కావాలి అని అంటే ఈవిడ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకురాలు, మరి ఢిల్లీలోకి వెళ్ళాలి అంటే అక్కడ పెద్దలతో మాట్లాడాలి అంటే సో ఎంపీలు, అందులో ఎవరు, మిథున్ రెడ్డి, గురుమూర్తి, ఈ ఇద్దరు ఎంపీలను తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి ఈవిడని తీసుకెళ్లారు. ఎందుకు ఈవిడని ఎందుకు పట్టుకెళ్ళారు అని అంటే, ఈ నేషనల్ హైవేస్ నిర్మాణంలో భాగంగా అక్కడ నగరి నియోజకవర్గంలో, తన నియోజకవర్గ పరిధిలో, అంటే తను ఆ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా ఉంటారు, ప్రస్తుతం ఉన్నారో లేరో, వేరే వాళ్ళని ఏమైనా అసైన్ చేశారో తెలియదు, కానీ అక్కడ ఆ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కదా ఆవిడ. సో అక్కడ ఒక గుడి ఉందట, ఆ గుడిని తీసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అది చాలా ప్రాముఖ్యత గలది, పైగా భక్తులందరూ మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆ గుడిని ఎట్టి పరిస్థితుల్లో కదపకుండా నేషనల్ హైవేని పూర్తి చేయండి అని చెప్పేసి ఒక నివేదికట. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. దానికి నితిన్ గడ్కరీ గారట, సరే దాన్ని కదపకుండా చేద్దాం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అడిగి అక్కడ ఏదైనా సరే భూమి కేటాయించమనండి ఆ రోడ్డు వేసుకోవడానికి. సో అప్పుడు ఖచ్చితంగా మేము ఆ గుడిని కదపం అనేది అసలు కథ. కానీ దీని వెనకాల వీళ్ళ యొక్క ఆలోచన ఏంటి అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీని వెనకాలని చెప్పడానికి గల కారణం, రోజానే వెళ్ళి ఆ గుడి గురించి నితిన్ గడ్కరీతో మాట్లాడవలసిన అవసరం లే. ఇప్పుడు ఒకవేళ మిథున్ రెడ్డి మాట్లాడితే నితిన్ గడ్కరీ అడుగుతారా, ఏంటి ఆ నియోజకవర్గ క్యాండిడేట్ ఎవరు, వాళ్ళని రమ్మను, మిథున్ రెడ్డి నువ్వెందుకు వస్తున్నావు, లేదా గురుమూర్తి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు ఆయన ఏమన్నా. కానీ రోజానే ఎందుకు తీసుకెళ్ళారు అక్కడ? ఇక్కడ తాజాగా కొన్ని అంశాలు ఉన్నాయి. మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో ఆల్రెడీ ఎక్యూజ్డ్గా ఉన్నాడు. గురుమూర్తి తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేసి గట్టిగా దెబ్బతిన్నాడు. సో కాస్త కోస్త నోరేసుకొని పరిపోయే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే రోజా ఒకటి. పైగా ఆ నియోజకవర్గం అని చెప్పేసి చెప్పడానికి మనకు మంచి అవకాశం. సో అందు గురించి రోజాని అక్కడ ఫ్రంట్ లైన్లో పెట్టేసి ఈ రకంగా చేస్తున్నారు. పోనీ దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని అంటే హిందుత్వం. ఇప్పుడు ఏదైతే ఆ స్వామివారి ప్రసాదంలో తయారు చేసిన నెయ్యి లాంటి పదార్థాన్ని వాడినందుకు కాను వీరు మామూలుగా కాదు, అబాసు పాలైపోయారు గట్టిగా. చివరికి వైసీపీలో ఉన్నటువంటి, అంటే వైసీపీని ఫాలో అయ్యేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, హిందూ సోదరులందరూ కూడా కాస్త జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరిగారు అని చెప్పేసి అయితే ఒక టాక్ నడుస్తుంది. సో అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేస్తాడా, ఎప్పుడూ లేనిది అని చెప్పేసి ఒక అపవాదుని మూట కట్టుకోవడం కావచ్చు, ఇక అది మోయాల్సిందే జగన్మోహన్ రెడ్డి. సో ఈ క్రమంలో అది విపరీతమైన దెబ్బ. అది దెబ్బ అని చెప్పేసి మనం ఎలా చెప్పగలమనంటే, ఇటీవల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, అంతకుముందు అసలు బొట్టు పెట్టుకున్న దాఖలాలు లేవు, గుళ్ళకి వెళ్ళిన పరిస్థితి లేదు, పూజలు చేసిన వ్యవహారం లేదు. కానీ ఇదే వేంపాడ ఏదో ఉంది, మొత్తానికి వేంపల్లిలో అనుకుంటా నందీశ్వరుడు ఆలయం దగ్గర పూజలు చేయటం. అఫ్కోర్స్ కొన్ని ట్రోల్స్ ఉన్నాయి, అందులో మనం ట్రోల్స్ గురించి మాట్లాడకూడదు. అక్కడ ఆ పూజ చేసి అది ఇది గుడి పునః ప్రతిష్ట కార్యక్రమం, దానికి సంబంధించి పూజకి అటెండ్ కావటం. దాని తదుపరి ఉగాది వేడుకలు అంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఇందులో ఉగాది వేడుకలు చూసి గమనించారా? అదే ఆయన సీఎంగా ఉన్నప్పుడు వెంకన్న స్వామి చక్కగా సెట్టింగ్ వేసి చేయించారు. ప్రజల ధనంతో, ప్రభుత్వ ధనంతో కోట్ల రూపాయలు వెచ్చించి. అదే జగన్మోహన్ రెడ్డి
ఇంటి దగ్గర ఆ ఉగాది వేడుకలు చేయడానికి మాత్రం ఒక ఫ్లెక్సీ మాత్రం వేయించాడు. ఎందుకంటే తన సొంత డబ్బు కదా, ఎందుకు అంత ఖర్చు? పైగా ఇష్టం లేని కార్యక్రమం మనం చేయటం, ప్రజలు ఏదో అభిమానం పొందడం కోసం, మనం కూడా కొంచెం హిందువులకు దగ్గరగా ఉన్నాం అనేది ప్రతిష్ఠించుకోవడం కోసం చేస్తున్న కార్యక్రమం. దానికి మరలా ఎక్కువ ఖర్చు ఎందుకు, ఆ పూట పెట్టి తీసేసేదానికి ఆ ఫ్లెక్సీ పెట్టుకుంటే సరిపోద్ది అనుకున్నారేమో, కానీ ఆ రకంగా చేశారు. సో ఇప్పుడు వాళ్ళు పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు, ఎందుకంటే హిందూ ఓటర్లు అందరూ దూరంగా జరిగిపోయారు అనే భావంతో. సో ఇప్పుడు దాన్ని సాఫ్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ రోజాని పంపించి ఇప్పుడు ఈ గుడులకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అక్కడ భూములు కేటాయించమని చెప్పేసి అడగండి నితిన్ గడ్కరీ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారా, తీసుకువెళ్లకుండానే ఇదిగో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది గుడి తీసేస్తున్నారని చెప్పేసి అంటారా? ఒకటి, అసలు నిజంగా హిందుత్వం మీద కానీ గుడుల పైన కానీ అంత భక్తి గౌరవం ఉన్నప్పుడు మరి మనం అధికారంలో ఉండగా ఏం జరిగింది? అంతర్వేది రథం దగ్ధం కావచ్చు, రాముల వారి శిరచ్ఛేదనం కావచ్చు, కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ఉన్నటువంటి వెండి సింహాలు సైతం విరిగిపోయినప్పుడు కావచ్చు. అప్పుడేమైంది మీ భక్తి భావాలు, మీ హిందూ సాంప్రదాయాలపైన ఉన్న గౌరవాలు? ఇప్పుడు మాత్రం అక్కడ గుడిని కదిపేస్తారు అని చెప్పేసి వెళ్ళారు, తప్పులేదు, నేను కాదని అన్నట్లా వెళ్ళండి, కానీ దాని చుట్టూ రాజకీయం చేయమాకండి. ఇప్పుడేంటి, చంద్రబాబు నాయుడు గారు హిందుత్వానికి దూరంగా ఉంటారు, ఆయన గుళ్ళు పడగొడుతున్నారని చెప్పేసి చెప్పాలనే? అలా చెప్పాలంటే ముందు ఆ అపవాదు, ఆ నిందలో అవన్నీ మోయాల్సింది మీరు. మీ హయాములో ఎన్ని గుడులు విధ్వంసానికి గురయ్యాయి, అది అనేక రకాలుగా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్తో, అలాగే పరకామణి చోరీకి సంబంధించిన ఎపిసోడు, ఇవన్నీ ఎన్ని 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 ఉన్నాయి. సో ఇవాళ వచ్చేసి కొత్తగా ఈవిడ వచ్చి అక్కడ నితిన్ గడ్కరీ గారిని కలిసి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొచ్చుగా. ఇక్కడ ఎన్డీఏ, అక్కడ ఎన్డీఏ ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళి ఇదిగోండి బాబు గారు ఇట్లా జరుగుతుంది, మరి అక్కడెక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి అంటున్నారు కదా, మీరు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పి ఆ గుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు దెబ్బతినకుండా ఉండేలాగా మీరు నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వచ్చుగా. అలా చేయరు. అమ్మో, అసలు చంద్రబాబు నాయుడు గారు అంటేనే వీళ్ళకి విపరీతమైన ద్వేషం కదా, ఇంకా ఆయన్ని సీఎంగా చూడటం అంటే మామూలుగా కాదు, కళ్ళు ఇదవుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు వద్దు, ఢిల్లీలో ఉన్న నితిన్ గడ్కరీ గారు కావాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు చెప్తారు, సరే చెప్పుకోండి కాదని అనట్లా. సో బీజేపీ వాళ్ళతో ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవటం కోసమా ఇక్కడ రాష్ట్ర ప్రజల దగ్గర ఇదిగో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి బ్రహ్మాండం పరిచయాలు ఉన్నాయని చెప్పేసానా? అసలు ఢిల్లీలో ఈవిడ ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా పంపించారు. అయితే ఇక్కడ రోజా కొంత అనుకోవచ్చు, అరే మా జగన్ అన్న చూసారా నేనంటే ఎంత అభిమానం, నన్ను కావాలని ఇలా పంపించారు ఢిల్లీ అని చెప్పేసి ఒకవేళ అనుకుంటారేమో. ఎంత అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తుల పార్టీ అంటే పార్టీనే అంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తన ఇంట్లో కుటుంబ సభ్యులనే ప్రక్కన పెట్టేశారు పార్టీ కోసం. ఇంక అటువంటిప్పుడు రోజా ఒక లెక్క ఆయనకి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అక్కడ ఢిల్లీ వెళ్ళటం వరకే అవసరం. ఒకవేళ అంటే జనరల్గా ఇప్పుడు జరుగుతున్న సినారియోని బట్టి లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు రోజాలో మామూలుగా రోజానే వద్దు మాకు ఈ నియోజకవర్గంలో అని చెప్పి సొంత పార్టీలోని క్యాడరు, అలాగే మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు మాకు మాత్రం వద్దు అని చెప్పేసి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈవిడ ఇంకా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల నుంచి ఆ యొక్క మద్దతు లభించాలిగా. ఒకవేళ ఆ మద్దతు కరువైందనే ఇదంతా కూడా ప్లాన్ చేసుకుని ఈ రకంగా ఢిల్లీ వెళ్ళారా? సరే ఎన్ని చేసినా ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే వైసీపీకి ఉన్న పెద్ద హడిల్ అన్నిటికంటే ఏదైతే స్వామివారి ప్రసాదంలో వాడినటువంటి నెయ్యి లాంటి పదార్థం, దాని పట్ల విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. మొన్న ఎన్నికల్లోనే వచ్చిన వ్యతిరేకత అంటే అది జాల మనకి ఇంకా గట్టిగా కావాలి అనే ఉద్దేశంతో చేసినట్లుగా ఈ స్వామివారి ప్రసాదం కావచ్చు, మద్యం కుంభకోణం కావచ్చు, ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా ఉండడంతో ఇక వాళ్ళ పరిస్థితి ఏదో ఉంటుంది కదా, ఆ రకంగా ఇరుక్కుపోయి ఎటు తప్పించుకోలేని పరిస్థితుల్లో దొరికిపోయి నానా ఇబ్బందులు పడతా ఉన్న తరుణంలో ఇదిగో ఇది ఒక అవకాశంలాగా వాడుకుందామనే పరిస్థితి ఉంది. సరే ఎంత వాడుకుందాం అనుకుని ఏం చేసినా కానీ చివరికి ప్రజలైతే అంత అమాయకులేం కాదు. ఎట్టి పరిస్థితుల్లో గతంలో జరిగినవి కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నవి కావచ్చు, రేపు ఫ్యూచర్లో జరగబోయేవి కావచ్చు,
అన్నీ కూడా కూలంకషంగా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు దాన్ని బట్టే వ్యవహరిస్తూ ఉంటారు. ప్రజలేం తెలియదులే, వాళ్ళ అమాయకులే అని చెప్పేసి మనం వాళ్ళకి మతిమరపు ఉంటుందిలే అని అనుకుంటే అది మన తప్పు, మన పొరపాటు. వాళ్ళు ఏ ఒక్క విషయాన్ని కూడా అంత తేలిగ్గా మర్చిపోయే అంశంలాగా ఉండవు. అంతెందుకు, నేను ఎవరితోనే చిట్చాట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు జనరల్గా మాట్లాడుతున్న మాటల్లో నిజంగా కొన్ని పాయింట్స్ మనం కూడా మర్చిపోతామేమో అనే తరహాలో వాళ్ళకి మెమరీ పవర్ ఉంటుంది. సో ప్రజలు అంత విజ్ఞులు. కాబట్టి ఇక్కడ ఇవాళ నితిన్ గడ్కరీ గారిని కలిసినంత మాత్రాన అక్కడ ఇదయ్యేదేం లేదు. కానీ నిజంగా చిత్తశుద్ధితో చేయండి. భక్తి ఉంటే ఆ భక్తి భావం ఉపయోగించి చేయండి. అంతెందుకు, అధికారంలో ఉండగా మనకు స్వామివారు అంటే విపరీతమైన భక్తి ఉంది, అధికారం కోల్పోగానే భక్తి లేదు. మరి ఎందుకని? అది అలా ఉంటుంది. అట్లాంటివి ఉండకుండా ఏదైనా మిగతా రాజకీయాలంటే మిగతా విషయాలు వేరు, కనీసం దేవుడి దగ్గర అయినా సరే ఇట్లాంటివి కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.